అండి హాయ్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 కప్ వరకు మైదాని చూస్తున్నారు కదా, 1 కప్ మైదాని కూడా తీసుకున్నాను. దీని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే తీసుకున్నది స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ అయితే బెటర్ అండి. లేదు అంటే బటర్ కానీ గీ కానీ ఏది ఉంటే అది మీరు వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ వల్ల ఇలా పిండి అంతా కూడా ముద్దలాగా అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం కానీ కాజు కానీ ఉన్నవి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదిన్ని మిక్సీ చేసేసుకొని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి గీని అప్లై చేసేసుకొని దానిలో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేస్తూ ప్రెస్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోయే బిస్కెట్స్ అండి. వితౌట్ ఓవెన్తో చేస్తున్నానండి నేనైతే ఇవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. మరీ పల్చగా కూడా చేసుకోవద్దండి, ఎందుకంటే ఓవెన్లో కాకుండా మనము స్టవ్ పైన బ్యాండి పెట్టుకొని హీట్ చేసేసుకొని చేసుకోవడం కాబట్టి అడుగంతా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అన్నీ రెడీ అయిపోయాయి. ముందు 1/2 అవర్ ముందు నేను కడాయి అయితే వెయిట్ చేసేసుకొని పెట్టుకున్నానండి. చూసారు కదా, బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత అండి ఇది. చూడండి, మనం బేకరీలో తీసుకునే బిస్కెట్స్ లాగే ఎంత బాగున్నాయో. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.